రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ఫ్లాట్లలో జరుగుతున్న మౌలిక వస్తువుల కల్పన పనులను పరిశీలించారు. ఆయన 2 ఏళ్లలో డ్రైనేజ్, రోడ్లు, ఇతర సదుపాయాల కల్పన పూర్తి చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. రైతులకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి అలాగే రాజధానిలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ రోజు ఉదయం ఎక్కడెక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో అలాగే రోడ్లు కనెక్టివిటీ జరుగుతుందో వాటిలన్నింటినీ కూడా పనులు ఎంతవరకు వచ్చాయనే పరిశీలనను మంత్రి నారాయణ అధికారులతో కలిసి చేపట్టారు. సార్ చెప్పండి, మీరు ఈ రోజు చేసినటువంటి పరిశీలనలో ఇంకా కంప్లీట్ కావాల్సిన అంశాలను ఏం గుర్తించారు? అంటే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీలో 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్స్ లేఅవుట్ రోడ్స్, అంటే రైతు సోదరులు ఇచ్చిన ల్యాండ్స్లో లేఅవుట్స్ వేసి ఆ లేఅవుట్స్లో ఫెసిలిటీస్ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్, అండర్గ్రౌండ్ కేబుల్ లైన్స్, టెలిఫోన్ కేబుల్ లైన్స్, అంటే వర్షాకాలంలో స్టామ్ వాటర్, ఇవన్నీ సంబంధించి యూటిలిటీస్ అంటారు. దానికి సంబంధించిన టెండర్లన్నీ ఇచ్చాం. మొత్తం 13 జోన్లు, 13 జోన్లో 12 జోన్ల వర్క్ స్టార్ట్ అయింది. మరొక జోను టెండర్ కూడా పిలవాలి, అది కూడా త్వరలో పిలిచి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అంటే రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత కొంతమేర కనెక్టివిటీ లేదు సార్. ఆ కనెక్టివిటీ కంప్లీట్ అవడానికంటే మీరు చెప్పిన దాని ప్రకారం జనవరి ఎండింగ్ ఆ రోడ్డు కంప్లీట్ అవుతుందని చెప్పి 5 ఎకరాల వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నాం. లేదంటే త్వరలో ల్యాండ్ అక్విజిషన్ పెట్టి తీసుకుంటాం. ఈ లోపల ఎక్కడైతే రోడ్డు ఇచ్చి ల్యాండ్ ఇచ్చారో దాని మీద యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. జనవరి ఎండింగ్ కల్లా అక్కడ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కే విధంగా ప్లాన్ చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ కాదు సార్, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఉన్నటువంటి కట్టకి ఆపోజిట్లో ఉండవల్లి దగ్గర కొంత ఇల్లులన్నీ తీయించారు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారని కూడా ఇందాక మీ పరిశీలనలో చూసాము. ఆ బ్రిడ్జ్కి సంబంధించి ఏర్పాటు చేసినట్టయితే ఆ రోడ్డు చిన్నగా ఉంది కాబట్టి ట్రాఫిక్ అంతా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒకటి మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేది ఒకటి ఉంటుందండి, నేషనల్ హైవేకి పోయేది ఉంటుంది. నేషనల్ హైవేకి పోయేది 2 years పడుతుంది. అందుకని మంగళగిరికి యాక్చువల్గా ఎక్కేదానికి యాక్చువల్గా స్టీల్ బ్రిడ్జ్ వేసి లెఫ్ట్ రైట్ ఆ విధంగా దాన్ని వైడెన్ చేసి చేస్తున్నారు. అది జనవరిని పూర్తవుతుంది. ఓకే, అంటే రైతులకు సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి రైతులు చాలా మంది కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది సార్. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏ దిశగా ముందుకు వెళ్తున్నారు? అంటే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా మొత్తం 66,000 ప్లాట్లు అండి. అందులో ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సింది 7,668. 7,668. ఈ 7,668 కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి చనిపోయి ఉంటే అది ఎవరికి వాళ్ళ వారసులకి, అది వాళ్ళు డిక్లరేషన్ చేసుకొని వాళ్ళు రావాలి. అవి 635 ప్లాట్లు ఉన్నాయి, 305 మంది రైతులు. అంటే ఫ్యామిలీలో డిస్ప్యూట్ 450 మంది రైతులకి 1891 ప్లాట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు 204 మంది, 436 ఎకరాలు. సో ఈ విధంగా అనేక కారణాలతో యాక్చువల్గా రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. వాళ్ళందరిని అడిగితే వచ్చి చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నవాళ్ళు డిస్ప్యూట్ అయిన తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద 66,000 ప్లాట్లలో ఇంక బ్యాలెన్స్ ఉండేది 7,668 మాత్రమే. ఇది మొత్తంగా రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ కోసం ఇంకా కేవలం 5 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్కి రావాల్సి ఉంది. ఒకవేళ ల్యాండ్ పూలింగ్ రాకపోయినట్లయితే ల్యాండ్ అక్విజిషన్తో ముందుకు వెళ్తామని, జనవరి ఎండింగ్ నాటికి సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి రోడ్ కనెక్టివిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. అలాగే రాజధాని రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, అమరావతి నుంచి.